ఇతనేంటి అచ్చం నాలాగే ఉన్నాడు? నాకిప్పుడు అర్థమైంది అసలు ఈ ఊరికి అది ఎందుకు వచ్చిందో. ఆమె నిన్ను కలుసుకోవాలని ఆశతో వచ్చింది. ఎందుకంటే పూర్వజన్మలో నువ్వు ఆమె ప్రియుడివి కాబట్టి. కానీ ఈ జన్మలో కాదు కదా. నాకు పెళ్ళయింది. నాకేం అర్థం కావడం లేదు అంటూ కంగారు పడతాడు. ఇంతలో ఒక్కసారిగా మంత్రగత్తె శరీరం పెళపెళ మెరుస్తూ ఉంటుంది. సురేష్ అలా చూస్తూ ఉంటాడు. సురేష్, ఆమె ఎవరో శరీరాన్ని ఆవహించింది. ఇక ఆమెను ఎలా అయినా ఆపాలి అని అంటుంది. సురేష్ కంగారుగా కానీ అది ఎలా సాధ్యం అని అంటాడు. అంటూ ఉండగానే మంత్రాల అవ్వ తన తలను తీసి ఇస్తుంది. సురేష్ చాలా కంగారు పడుతూ దాన్ని పట్టుకుంటాడు. మంత్రాల అవ్వ సురేష్తో ఒక రహస్యాన్ని చెబుతుంది. వెంటనే సురేష్ సరే అని అక్కడి నుంచి పరుగులు తీస్తాడు. తను మంత్రాల అవ్వ తలని తీసుకొని ఊరి మధ్యలో ఉన్న చెట్టుకు వేలాడతీసి అక్కడి నుంచి ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళాక తన భార్య ఇంద్రజ అతన్ని చూస్తుంది. ఎక్కడికి వెళ్ళారండి మీరు? మీకోసం చాలాసేపు ఎదురు చూస్తూ ఉన్నాను. ఇంద్రజ, మనం వెంటనే ఒక చోటుకు వెళ్ళాలి. నాతో పాటు రా. ఎక్కడికండి? నేను ఇప్పుడు ఎక్కడికి రాను. అయినా నేను ఈరోజు మీతో ఏకాంతంగా గడపాలని అనుకుంటున్నాను. అందుకోసమే నేను కూడా వెళ్దామంటున్నాను. నిన్ను ఒక మంచి ప్లేస్కి తీసుకువెళ్దాం అనుకుంటున్నాను. నువ్వు నాతో పాటు రా. ఇంక ఎక్కడికి వెళ్ళవో, నా నుంచి తప్పించుకోలేవు అంటూ పెద్దగా అరుస్తుంది. తన శరీరం అంతా పచ్చ రంగులోకి మారుతుంది. తన కళ్ళు ఎర్రగా మారుతాయి. సురేష్కి అర్థమవుతుంది మంత్రాల అవ్వ చెప్పినట్టుగా ఆ దెయ్యం తన భార్య శరీరాన్ని ఆవహించింది అని. మర్యాదగా నా భార్య శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపో, లేదంటే నేను నిన్నేం చేస్తానో నాకే తెలీదు. నీ భార్య అంటున్నావేంటి? మరి నేనెవరు? ఎన్నో సంవత్సరాల క్రితం మనిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాం కదా. నువ్వు మళ్ళీ నా కోసం తిరిగి వస్తావని ఎదురు చూస్తూ ఉన్నాను. ఇక రాకపోవడంతో నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. నిన్ను చంపి నాతో పాటు తీసుకువెళ్తాను అంటూ తన గొంతు పట్టుకుంటుంది. వెంటనే సురేష్ మంత్రాల అవ్వ చెవిలో చెప్పిన మంత్రాన్ని చదవడం మొదలు పెడతాడు. ఆ మంత్ర శబ్దాలకి ఇంద్రజ రూపంలో ఉన్న దెయ్యం వణికిపోతుంది. తన శరీరాన్ని వదిలిపెట్టి దెయ్యం బయటకు వస్తుంది. దెయ్యం పెద్దగా ఏడుస్తూ, వద్దు, ఆ మంత్రాలు చదవద్దు, వద్దు, ఆ మంత్రాలు చదవద్దు అంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉంటుంది. సురేష్ మంత్రాలు చదువుతూ తనని అదుపు చేస్తూ ఊరి మధ్యలో ఉన్న మంత్రాల అవ్వ తల దగ్గరకు తీసుకువెళ్తాడు. వెంటనే మంత్రాల అవ్వ కళ్ళు తెరుస్తుంది. పెద్ద నోరుతో అమాంతం దాన్ని మింగేస్తుంది. ఆ తర్వాత తల అక్కడి నుంచి మాయమైపోతుంది. సురేష్ పరిగెత్తుకుంటూ ఇల్లు చేరుకుంటాడు. ఇంద్రజ ఏడుస్తూ ఉంటుంది. నాకేమైందో, ఏం జరిగిందో నాకు అర్థం కావట్లేదు. మీరు ఏ విషయం నాకు చెప్పడం లేదు. నాకేమైంది అని అడుగుతుంది. అప్పుడు తను జరిగిన విషయం అంతా చెబుతాడు. ఆ మాటలు ఉన్న ఇంద్రజ చాలా భయపడుతుంది. ఇది ఎలా ఉండగా మాయమైపోయిన మంత్రాల అవ్వ తల కోటలో ప్రత్యక్షమవుతుంది. ఇక ఆమె తన శరీరాన్ని పొంది తన నోటి నుంచి దెయ్యాన్ని బయటకు కక్కుతుంది. దెయ్యం మాట్లాడుతూ, ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు? నన్ను వదిలిపెట్టు. నేను అతనితో సంతోషంగా బ్రతకాలనుకుంటున్నాను. దయచేసి నన్ను వదిలిపెట్టు. అది ఎప్పటికీ జరగని పని. నువ్వు ఒక పిశాచివి, అతను ఒక మనిషి. ఏదో జన్మలో మీరు కలిసి ఉన్నారు కదా అని ఈ జన్మలో కూడా అతన్ని సొంతం చేసుకోవడం అనేది సరైనది కాదు. ఇప్పుడు నువ్వు పిశాచివి, ఆ సంగతి గుర్తుపెట్టుకో. నా మాట విను, నాకు సహాయం చేయి. భూమి మీద నువ్వు ఇలాగే ఉండిపోయి నలుగురికి ఉపయోగపడేలాగా నేను నిన్ను చేస్తాను. అందుకు పిశాచి పెద్దగా నవ్వుతూ, నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? ఎంతో కాలంగా అతని కోసం ఎదురు చూస్తున్నాను. నన్ను అతని నుంచి ఎవరూ వేరు చేయలేరు. దేవుడు కూడా వేరు చేయలేడు అని పెద్దగా నవ్వుతుంది. అందుకు మంత్రాల అవ్వకు చాలా కోపం వచ్చి మంత్రాలు చదవడం మొదలు పెడుతుంది. పేద పిశాచ కంకణ శక్తులు విఫలమావు శక్తులు, ఆ శక్తి స్వరూప శక్తి శక్తి వద్దు, దయచేసి ఆ మంత్రాలు ఆపు, దయచేసి ఆ మంత్రాలు ఆపు అంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తుంది. తన మంత్రదండంతో దానిని అదుపు చేస్తూ గదులు గదులు తిప్పుతూ ఉంటుంది. మంత్రాల అవ్వ మంత్రాల కర్రతో ఆమె వెంట తిరుగుతూ ఆమెను ఒక సమాధిలోకి తీసుకువెళ్తుంది. తర్వాత ఆ దయ్యాన్ని సమాధిలో బంధింపజేస్తుంది. అలా సమాధిలో బంధించిన తర్వాత తను బయటకు వచ్చి ఇంటి చుట్టూ ఒక మంత్రాన్ని వేస్తుంది. ఆ తర్వాత మంత్రాల అవ్వ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పటి నుంచి ఆ పిశాచి బందీఖానాలో ఉండి పెద్ద పెద్దగా అరుస్తూ, తలుపులు బద్దలు కొట్టండి, ఎవరైనా బద్దలు కొట్టండి, తలుపులు తీయండి, దయచేసి తలుపులు తీయండి, దయచేసి నన్ను వదిలిపెట్టండి అంటూ ఏడుస్తూ ఉంటుంది.
అప్పుడే అటుగా వెళ్తున్న నడువయసు ఉన్న భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏంటి ఈ కోట నుండి శబ్దాలు వినపడుతున్నాయి, పాపం ఎవరికో ఏమో అయినట్టుందే. అప్పుడు భార్య, ఇదంతా బహుశా మంత్రాలు అవ్వ చెప్పింది కదా, దెయ్యం పని అనుకుంటా అండి, మనకెందుకు వచ్చిన గొడవ, మనం వెళ్ళిపోదాం పదండి. అందుకు అతను, అవును నువ్వు చెప్పింది కూడా నిజమే, అసలు నేను ఆ సంగతి మర్చిపోయాను, మనకెందుకు వచ్చిన గొడవలే, మనం వెళ్ళిపోదాం అని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా అప్పుడు ద్వయం స్వరం వినపడుతుంది. మీరు నన్ను బందీ నుంచి విడిపించకపోతే మీ తల 1000 ముక్కలుగా పగిలిపోతుంది. ఇక్కడి నుంచి కోట దాటేలోపు మీరు మరణిస్తారు. మర్యాదగా వచ్చి తలుపు తీయండి, నన్ను ఈ బందీ నుంచి విడిపించండి అంటూ కేకలు వేస్తుంది. ఆ మాటలు విన్న వాళ్ళిద్దరికీ ఏం చేయాలో అర్థం కాదు. ఏమండి ఇప్పుడు ఏం చేద్దాం, నేను వద్దు వద్దు అంటున్నా, ఇటు తీసుకొచ్చారు, ఇటు గుండా వెళ్తే తొందరగా ఇల్లు వస్తుంది అని. ఇప్పుడు చూడండి మన పరిస్థితి ఎలా ఉందో. నాకు చాలా భయంగా ఉంది, ఇప్పుడు నా మీద గొడవ పడతావు ఎందుకో, ముందు దాన్ని విడిపిద్దాం పద అంటూ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆమె చాలా భయపడుతూ ఉంటుంది. మర్యాదగా లోపలికి రండి, మర్యాదగా లోపలికి రండి అంటూ పిలుస్తూ ఉంటుంది. ముందు ఈ వెనక ఈ అంటే ఇదే అనుకుంటా, ఎటు వెళ్ళినా మనకి సాగు తప్పదు అని అనుకొని దానిని విడిపించడానికి లోపలికి వెళ్తూ ఉంటారు. అలా వాళ్ళు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉండగా అప్పుడు ఒక్కసారిగా మంత్రాల అవ్వ ప్రత్యక్షమై, లోపలికి వెళ్ళారో చచ్చిపోతారో, వెళ్ళిపోండి అని అంటుంది. ఇక వాళ్ళిద్దరూ అక్కడ భయంతో వెళ్ళిపోతారు. లోపల ఉన్న దెయ్యం, నేను బయటకు వచ్చిన తర్వాత నిన్ను వదిలిపెట్టను, ఖచ్చితంగా నిన్ను చంపేస్తాను, తర్వాత నా కోరిక తీర్చుకుంటాను, అది ఎప్పటికీ జరగనివ్వను అని చాలా కోపంగా అక్కడ నుంచి పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఊరిలోకి వెళ్తుంది. రండి, అందరూ రండి, నేను చెప్పింది వినండి, నేను చెప్పింది వినండి అంటూ కేకలు వేస్తుంది. అందరూ అక్కడికి వస్తారు. ఇక నుంచి ఆ కోట వైపు అస్సలు వెళ్ళకూడదు, ఆ కోట వైపు వెళ్తే మీరు మరణిస్తారు అంటూ జరిగిన విషయం అంతా చెబుతుంది. ఊరి ప్రజలు కూడా చాలా భయపడుతూ, మీరు చెప్పినట్టుగానే మేము ఎక్కడికి వెళ్ళము, జాగ్రత్తగా ఉంటాము అని అంటారు. ఇక వాళ్ళందరికీ ధైర్యం చెప్పి మంత్రాల అవ్వ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రోజులు గడుస్తూ ఉన్నాయి. ఆ దెయ్యం పెద్ద పెద్దగా రాత్రిపూట కేకలు వేస్తూ ఉంటుంది. నాకు సహాయం చెయ్యండి, ఎవరైనా నాకు సహాయం చెయ్యండి, నాకు సహాయం చెయ్యండి, నాకు సహాయం చెయ్యండి అంటూ ఉంటుంది. ఆ దెయ్యం అలా ఏడుస్తూ, నేను ఎలా అయినా బయటకు వస్తాను, అప్పుడు నీ పని చెప్తాను మంత్రాల అవ్వ అని అనుకుంటుంది. ఆ దెయ్యం బయటకు వస్తుందా లేదా, వస్తే అది ఆ మంత్రాల అవ్వని ఏం చేస్తుంది, సురేష్ జీవితం ఏం కాబోతుందో తర్వాయి భాగంలో చూద్దాం.